రా. ఏమి ఇంత లేట్ అయింది బావా? 4 డేస్లో రిపబ్లిక్ డే ఉంది. సో గవర్నమెంట్ సర్వీస్ని ఎవరైనా హ్యాక్ చేయకుండా చూడాలి. అందుకే 4 డేస్ కొంచెం హెవీ వర్క్ ఉంటుంది. సరే తిన్నావా? ఆఫీస్లో తిన్నాను రా. ఓకే. ఏంట్రా సెల్లో ఫుల్ బిజీ అయిపోయావు? అంతా జియో పుణ్యం బావా. నిజమేరా, జియో వచ్చిన తర్వాత పని లేనడికి పని కల్పించింది. మామూలు పనా? ఒకప్పుడు 4 GB డేటా ఇచ్చేవాడు. అది అయిపోగొట్టేకి డే నైట్ కష్టపడేవాడిని. ఆ కష్టాలు చూడలేక ఇప్పుడు 1 GB డేటా ఇస్తున్నాడు. అయినా నేను ముగ్గురికి పని కల్పిస్తున్నాను బావా. ఎలా రా? హాట్స్పాట్ ఆన్ చేసి చీ అదవా. ఆమ్. హలో. హలో సార్, చాలా బిజీగా ఉన్నారే, మమ్మల్ని మర్చిపోయారా? నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నిన్ను వెతుక్కోవడమే. ఈ మాటలకేం తక్కువ లేదు. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. యూ? ఐఎమ్ గుడ్. ఎవరు అమ్మాయి? ఎవరై ఉంటుంది? వాట్ యూర్ డూయింగ్? ఖాళీగా ఉన్నా. నేను మీకు ఎలా తెలుసు? మీరు డైలీ ఆఫీస్కి మా స్ట్రీట్లో నుండే వెళ్తారు. అవునా, మీరు ఏ ఏరియాలో ఉంటారు? కుకట్పల్లి. నేను ఆఫీస్కి ఆ ఏరియా నుండి వెళ్ళనే. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసిన ప్లేస్ చెప్పాను. నాకు తెలిసి మీరు నా ఫ్రెండ్స్లో ఎవరు ఇలా ఆట పట్టించడానికి చాట్ చేస్తున్నారు అనుకుంటా. మీ ఫేస్ తప్ప మీరెవరో కూడా నాకు తెలియదు. డైలీ చూస్తున్నా కదా అని మెసేజ్ చేశాను. ఓకే బాయ్, ఐ హ్యావ్ సమ్ వర్క్. ఓకే బాయ్. నువ్వు సెల్లో ఫుల్ బిజీ అయిపోయావు. ఏం లేదురా, ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అంతేలే బావా. ఒకప్పుడు జాబ్కి ఎక్స్పీరియన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలని లవ్ చేస్తున్నారు. మా లాంటి ప్రెషర్ల పరిస్థితి ఏంటి? హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? ఎవడో టెర్రరిస్ట్ హైదరాబాద్లో బాంబులు పెట్టాడంట, ఎలా కాపాడాలని ఆలోచిస్తున్నా. నిజంగానా? కాదు, జోక్. ఆ? మళ్ళీ బావా అమ్మాయితో చాటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడే. ఈ విషయం వెంటనే అక్కకి చెప్పేయాలి. ఇదిగో బావా, అక్క మాట్లాడుతుందంట. హలో. బావా అక్కతో బిజీ, నేను పాపతో బిజీ. వాట్సాప్. ఇదేంది ఫేస్బుక్ పట్టుకుని వాట్సాప్ అంటుంది? పాప ఇది వాట్సాప్ కాదు, ఫేస్బుక్. జోక్ బాగుందే. నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇదేంది సెన్స్ గిన్స్ అని తిడతాంది? ఈ దెబ్బతో బావకు దీనికి లింకు కట్ అయిపోలేవు. ఉండు నీ సంగతి చెప్తా. కడుపుకి అన్నం తింటున్నావా లేక గడ్డి తింటున్నావా? గడ్డి తినడానికి జంతువుని కాదండి, అమ్మాయిని. అందుకే బర్గర్ తింటున్నా. ఆహా, ఇదేంది బెగ్గర గిగ్గర అని తిడతాంది? ఇంత స్లోగా మెసేజ్ చేస్తున్నారు. ఏంది నీ తొందర? ఒక నిమిషం ఆగలేవా? మొత్తం ఇంగ్లీష్లో పంపితే అర్థం చేసుకోవడానికి టైం పట్టదా? ఇంగ్లీష్లో ఏం పంపాను? ఇక చాలు, నోరు మొయ్యి. ఈ మధ్య అమ్మాయిలు ఇంగ్లీష్లో మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయిలు కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నారో లేదో అమ్మాయిలు వెంటబడిపోతారు. ఇంకోసారి మెసేజ్ చేసావో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే. ఎవరు లేరే, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. నీ పెదాలకి ఏదో అంటుకుంది చూడు. ఏం లేదే. అది తుడుచుకుంటే పోదు. నీ పెదాలకి అబద్ధం అంటుకుంది. ఇప్పుడు ఆ పెదాలకి అంటుకున్న అబద్ధాన్ని చెరిపేసి నిజాలు మాట్లాడుకుందామా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు ఆ అమ్మాయి? ఎవరో హారిక అంట, ఇంటర్ పాస్ అయింది. దూరం నుంచి చూసి మెసేజ్ చేస్తుంది. దూరం నుంచి ఎవరైనా కనబడతారా? నువ్వు ఆల్రెడీ ఎంగేజ్డ్ అని చెప్పొచ్చు కదా. అది చెప్పేలోపే నువ్వు కాల్ చేసావు. అయినా అమ్మాయి ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందామని చూస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఫోన్లో వద్దులే, ఒకసారి అమ్మాయిని మీట్ అయ్యి
నిజం చెప్పే. ఓకే బాయ్. ఇదిగోరా. రైట్ ఇట్రా. ఏంటి బావా, ఏంట్రా ఇది? నీవు అక్కతో బిజీగా పాప ఒంటరిగా ఉంటుందని కంపెనీ ఇచ్చా. ఆ! కంపెనీ నచ్చకపోతే వద్దనాలి కానీ పీక్తే ఉంది బావా. పీకేవలే కానీ బయటేమో చలిగా ఉంది, లోపలేమో బాధగా ఉంది. బాధ తగ్గాలంటే బార్కెళ్ళి బీరేద్దాం పద బావా. అరే బాధను భరించాలి కానీ బీర్ తాగి మర్చిపోకూడదు. నేను బయటికి వెళ్ళి బాధపడతాను, నువ్వు లోపలేమో ఆనందంగా అమ్మాయితో చాట్ చేసుకో. సారీ అండి, మా ఫ్రెండ్ చాట్ చేశాడు, ఏమనుకోకండి. అప్పుడే అనుకున్నా మీరు ఇలా చాట్ చేయరు అని. అయితే మీరు కూల్ అయ్యారు కదా. అయ్యాను. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నా గురించి ఎందుకులేండి, ముందు మీ గురించి చెప్పండి. ఇంతకు ముందైతే ఎవరు లేరు, ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అనిపిస్తుంది. ఎవరా లక్కీ బాయ్? ఆ లక్కీ బాయ్ మీరే ఎందుకు కాకూడదు? నేను మిమ్మల్ని 1 మంత్ నుండి ఫాలో అవుతున్నాను. మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. లాస్ట్కి ఎఫ్బీలో కలిశారు, మళ్ళీ ఎక్కడ దూరం అవుతారో అని చెప్తున్నాను. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను లవ్ చేస్తున్నారో లేదో చెప్పలేదు. ఫోన్లో ఎందుకండి, ఒకసారి మీట్ అయితే బాగుంటుంది. ఎక్కడ మీట్ అవుతాం? మీరు హ్యాకర్ కదా, నా అడ్రస్ చెప్పాను, మీరే కనుక్కొని వచ్చి మీట్ అవ్వండి. ఓకే, ఐ విల్ మీట్ యు దేర్. ఇదేంటి బావా, ఇంత చీకటిగా ఇంత సైలెంట్గా ఉంది? ఇంతకుముందు లైబ్రరీ పెట్టి ఎత్తేసినారేంది? ఏమోరా తెలీదు. ఆ, పద. ఇక్కడ ఎవరో ఉన్నారు. అవును బావా. హే! ఎవరు నువ్వు? ఆ, ఆ! 3 రోజులు అమ్మాయిలకు చాట్ చేసి ఎర్రి పప్పని చేసావు కదరా. సార్ దయచేసి నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. జరిగిందంతా చెప్తాను. నీ గురించి మా బావ నన్ను పీకినాడు కదరా. రేయ్, నీ పేరేంట్రా? నా పేరు హుస్సేన్ షేక్. కట్లిప్పరా. హుసేన్ షేక్? కట్లు విప్పండి సార్. అసలు ఎవరు, యా ఊరు నుంచి వచ్చినావేంది? ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు నాతో 3 డేస్గా అమ్మాయిగా చాట్ చేసావు? నిన్ను ఎవరు ఆ రూమ్లో కట్టేశారు? నా పేరు హుస్సేన్ షేక్. నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటాను. వీకెండ్కి ఊరికి వెళ్తుంటే దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. అందుకని దగ్గరలో మెకానిక్ షాప్ కోసం వెతుకుతుంటే ఒక టెర్రరిస్ట్ ఫోన్లో మాట్లాడుతూ హైదరాబాద్లో 3 ప్లేసెస్లో బాంబులు పెట్టాడని, అవి 3 డేస్లో పేలుతాయని మాట్లాడుతుంటే నేను విన్నాను. అందుకే ఇంట్లో నన్ను కొట్టి కట్టిపారేశాడు. హలో బాయ్, నేను మీతో ఫోన్లో మాట్లాడుతుంటే ఒకడు వెనక నుండి విన్నాడు బాయ్. ఏం చేయాలో తెలియక రూమ్లో కట్టి పడేశాను బాయ్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బాయ్? అయితే వాడిని వెంటనే చంపేయి. ఓకే బాయ్. అబ్బా జాన్ అంటే వీడు. హుస్సేన్ షేక్. హలో బాయ్. వాడిని చంపేశావా? వాడిని చంపలేకపోతున్నాను బాయ్. ఎందుకు? వాడు ఒక ముసల్మాన్ బాయ్. ఇప్పుడు ఏం చేద్దామంటారు బాయ్? ఇప్పుడు వాడిని చంపినా మనం ఈజీగా దొరికిపోతాం. ఎందుకంటే లాస్ట్ కాల్ మన లొకేషన్ చూపిస్తుంది. అందుకే ఈ 3 డేస్ వాడిని
అక్కడే కట్టి ఉంచు. ఓకే బాయ్. నేను ఫోన్లో మాట్లాడేది విన్నావు కదా. ఈ 3 days సైలెంట్గా ఉంటే నేను వదిలిపెడతా. లేకపోతే చూసావు కదా ట్రీట్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో. అయినా నీకు విషయం తెలుసా, నువ్వు ఇప్పటికే చనిపోయి చాలా టైం అయి ఉండేది. నువ్వు ప్రాణాలతో ఉండడానికి కారణం నువ్వు ఒక ముసల్మాన్ అవ్వడం. అందుకే 3 days సైలెంట్గా ఉండు. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయిస్తాను, మాట్లాడు. ఆఫీస్లో వర్క్ ఉందని 3 days తర్వాత వస్తానని చెప్పు. అర్థమైందా? హలో హలో అబ్బజన్, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను. హెవీ వర్క్ ఉంది. ఒక 3 daysలో వస్తాను. నేను బిజీగా ఉంటాను, కాల్ చేయొద్దు. ఎలాగైనా ఈ బాంబ్స్ పేలకుండా ఆపాలి. ఎలా? నా మొబైల్ అక్కడే ఉంది. వాడు బయటకు వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకొని పోలీసులకు మెసేజ్ చేయాలి. బాయ్. హలో బాయ్, వస్తున్నాను బాయ్. లాక్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు? వీడు పాస్వర్డ్ చేంజ్ చేశాడు. వాడు ఓపెన్ చేసినప్పుడు చూడాలి. మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదేంటి? లాక్ ఓపెన్ అయింది. వెంటనే మెసేజ్ చేయాలి పోలీసులకి. ఎందుకు వస్తున్నా నీకు ఈ కన్నీళ్ళు? నాలాంటి వాడితో నమాజ్ చేసినందుక, లేకపోతే నాలాంటి వాడు నమాజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుక? నాకు తెలిసి మొదటిదే కరెక్ట్ అయి ఉంటుంది. అయినా ఏముంది మీ దేశ గొప్పతనం? నీ దేశంలో మతానికి ఇచ్చే విలువ మానవత్వానికి ఇచ్చి ఉంటే ఈ 2 దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి ఉండేదే కాదు. మీరే నా దేశంలో బాంబులు పెట్టారని తెలిసి కూడా మిమ్మల్ని చంపడానికి ఒక క్షణం ఆలోచిస్తాం. కానీ మీరు ఏమి తెలియని అమాయక ప్రజల్ని ఈజీగా చంపుతారు. ఎక్కడో టెర్రరిస్టుల మధ్య పుట్టి పెరిగిన నీకు నా దేశం గురించి ఏం తెలుసురా? నా దేశం గొప్పతనం తెలియాలంటే మానవత్వం ఉన్న మనుషుల మధ్య పుట్టి ఉండాలి. బావా ఒక్క నిమిషం, వీడి పేసు వీడి వాలకం చూస్తుంటే వీడే టెర్రరిస్ట్ అని నాకు డౌట్గా ఉంది. మరి పోలీసులు ఎవరికి చెప్పకుండా నాతో ఎందుకు చాట్ చేశారు? నేను చాలామందికి కాల్ చేశాను, ఎవరికి వెళ్ళలేదు. మెసేజ్ పంపాను, ఎవరికి వెళ్ళలేదు. అప్పుడు అర్థమైంది వాడు నా మొబైల్ హ్యాక్ చేశాడని. ఎఫ్బీలో 3 హ్యాకర్లు దొరికారు. 2కి మెసేజ్ పంపాను, ఆ 2 రిప్లై ఇవ్వలేదు. మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు కూడా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే
అందుకే అమ్మాయిగా చాట్ చేశాను. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా అమ్మాయి కాబట్టే కదా వచ్చారు కదా? కరెక్టే బావా, మనం వచ్చింది అమ్మాయి కోసమే కదా. ఇక్కడికి రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎవరో అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని చెప్పి, కానీ తను లవ్ చేయట్లేదని చెప్పడానికి వచ్చాను. 2, నువ్వు అడ్రస్ కనుక్కున్నప్పుడు నాకు నీ మీద డౌట్ వచ్చింది. అప్పుడే నీ గురించి నెట్లో సెర్చ్ చేశాను. ఛే! వీడు అబ్బాయా? వీడు నాతో ఎందుకు చాట్ చేశాడు? ఎఫ్బీలో అమ్మాయిగా అకౌంట్ ఓపెన్ చేసి నాతో చాట్ చేయాల్సిన అవసరం వీడికే ఉంది. తెలుసుకోవాలి. నువ్వు అమ్మాయి కదా నాకు అప్పుడే తెలుసు, కానీ నువ్వు నాతో ఎందుకు చాట్ చేస్తున్నావు అని తెలుసుకోవడానికి వచ్చాను. నాకు ముందే ఎందుకు చెప్పలేదు బావా? అబ్బాయిని చెప్తూనే వచ్చాడువా? అయినా నేను 3 డేస్లో వదిలేస్తున్నాడు కదా, ఎందుకు ఇంత డేర్ చేసావు? కరెక్టే భయ్యా, కానీ 3 డేస్ తర్వాత చంపడానికి గ్యారంటీ ఏముంది? ఒకవేళ బాంబ్స్ పేలించడం నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చనిపోతే? అందుకే నేను చేయాల్సిన ప్రయత్నం చేశాను. లక్కీగా ఎఫ్బీలో కలిశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వ్యాలంటైన్ డేని గుర్తుపెట్టుకుని అమ్మాయిలకి గిఫ్ట్ ఇచ్చే టైం ఉంటుంది, కానీ రిపబ్లిక్ డేకి బాంబులు పెడతారు వచ్చి కాపాడానంటే ఎవడు ముందుకు రాడు. కరెక్టే భయ్య, అందరికీ మీ అంత దేశభక్తి ఉండదు, ఏదో మీలో కొంచెం ఉంది. అబ్బాయిలకు జాబులు లేక ఖాళీగా ఉండలేక అమ్మాయిల వెనకాల తిరుగుతుంటారు, కానీ దాన్ని మీరు చాటింగ్లు మీటింగ్లు డేటింగ్లు అనుకుంటారు. ఎప్పుడో ఆగస్ట్ 15కి రిపబ్లిక్ డేకి వాట్సాప్లో ఫేస్బుక్లో పోస్టులు పెడతారు అనుకుంటారు, కానీ ఎవడో టెర్రరిస్ట్ వచ్చి మన దేశంలో బాంబులు పెడతాను దేశాన్ని నాశనం చేస్తానంటే ఈ ఒక్క భారతీయుడు చేతులు కట్టుకుని కూర్చోండి. చెప్పావా? ప్రతి ఒక్కడు తన లవర్ని ఎంతగా ప్రేమిస్తాడో తెలియదు, కానీ దేశాన్ని మాత్రం అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఒక ముస్లిం ఏమో చంపాలని చూస్తున్నాడు, ఇంకో ముస్లిం ఏమో ప్రజలను కాపాడాలని చూస్తున్నాడు. మతం ఎప్పుడు తప్పు చేయదురా, మనుషులే తప్పులు చేసేది. మనుషులు అనే ధైర్యం లేక మతాన్ని అంటూ ఉంటాం. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. సార్, ఒక టెర్రరిస్ట్ హైదరాబాద్లో బాంబులు పెట్టాడు, మీరు తొందరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు. ఏడ్రా వీడు? ఏమో కనిపించడం లేదు. లెట్స్ ప్లే ది గేమ్. చా, ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళినా ఇదే ప్రాబ్లం. మెకానిక్ షాప్ దగ్గరలో ఉందేమో చూడాలి. హైదరాబాద్లో 3 ప్లేసుల్లో బాంబులు పెట్టాను. ఇతన్ని అడిగితే తెలుస్తుంది. మీరింకా దిల్ ఖుష్గా ఉండొచ్చు. అవసరమా వీడి సెల్లు తీసుకెళ్ళడం? ఎలాగో లాక్ చేంజ్ చేశాను, కాల్స్ మెసేజెస్ వెళ్లకుండా హ్యాక్ చేసి పెట్టాను. వీడు మొబైల్ తీసుకున్నా ఏమి చేయలేడు, ఇక్కడే పెట్టేశాను. ఇంకో 2 అవర్స్లో బయటికి వెళ్ళిపోతా. బాంబ్స్ పేలకుండా ఆపుతున్నా. ఏంటి వీడు ఇంత ఆనందంగా ఉన్నాడు? ఏమన్నా ప్లాన్ చేశాడా ఏంటి? నా మతం వాడు కదా నిన్ను బ్రతకనేస్తే నన్నే మోసం చేస్తావరా? వీడిని చంపకూడదు. నన్ను ఎలాగ మోసం చేశాడో దీన్ని అలాగే మోసం చేస్తా. దీన్ని చంపితే పోలీసులు నన్ను ఈజీగా పట్టుకుంటారు. అలా కాకుండా వాడి ప్లేస్లోకి నేను వెళ్ళి నా ప్లేస్లోకి వాడిని రప్పించి పోలీసులు వాడిని పట్టుకొని వీడు టెర్రరిస్ట్ కాదు అని తెలుసుకునే లోపే నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోవచ్చు.